హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 70వ భాగం. నువ్వు నా కన్న తండ్రివా అంటూ ఒక్కో మాట కూడబలుక్కుంటూ దయాకర్ ముందుకొస్తోంది శిఖర. రుద్రకాళిలా కనిపిస్తున్న శిఖరని చూస్తుంటే భయంతో వణికిపోతూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు దయాకర్. చెప్పు, నువ్వు నా తండ్రివా? కన్నీళ్లతో అవునమ్మా, నేను నీ తండ్రిని. పుట్టినప్పుడే నిన్ను పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి అనగానే కోపంతో పక్కనే ఉన్న కుర్చీని పైకెత్తి రేయ్ నిన్ను అని గట్టిగా కొట్టబోయింది శిఖర. భయపడిపోయి గట్టిగా అరుస్తూ తల మీద చేయి పెట్టుకున్నాడు దయాకర్. దయాకర్ని కొట్టగానే కాఫీ డేకి వచ్చిన వాళ్ళంతా వీళ్ళని వింతగా చూస్తుంటే శిఖర ఇంత ఆవేశంగా రియాక్ట్ అవ్వడం చూసి నోర్లు తెరుచుకుని మరీ వీళ్ళని చూస్తుండిపోయారు అక్కడున్న వాళ్ళంతా. ఆవేశంగా చైర్ పైకెత్తింది కాస్త ఏమనుకుందో ఏమో కొట్టకుండా ఆగిపోయింది. ఎంతకీ తన మీద దెబ్బ పడకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన దయాకర్కి చైర్ పక్కన పడేసి దయాకర్ కాలర్ పట్టుకుని ముందుకు లాగింది శిఖర. రేయ్, నువ్వెవడో నాకు తెలీదు. నువ్వు చెప్తుంది నిజమో అబద్ధమో కూడా తెలీదు. కానీ నన్ను కన్నవాళ్లంటే నాకు అసహ్యం. వాళ్ళని నడి రోడ్డున నరికి చంపాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. అలాంటిది నా దగ్గరికొచ్చి నా కన్న తండ్రి అని చెప్పిన నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలీదు కాబట్టి. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు. అదే నీకు ఆఖరి రోజవుతుంది అని కాలర్ పట్టుకుని దూరంగా తోసేసి మిగిలిన ఫర్నిచర్కి డబ్బులు పెట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయింది శిఖర. అక్కడి నుండి ఆఫీస్కి వచ్చిన శిఖర మనస్సు స్థిమితంగా లేదు. చిరాకు, విసుగు, కోపం కలగలిపి వస్తుంటే చిన్నప్పటి నుండి తను పడిన మానసిక వేదన కళ్ల ముందు కదులుతుంటే కన్నీళ్లు ధారాళంగా కారుతున్నాయి ఆమెకు. ఎవ్వరు చూడకముందే రెస్ట్ రూంలోకి వెళ్లి తనివి తీరా ఏడిస్తే గాని మనసు స్థిమితపడలేదామెకు. ముఖం మీద నీళ్లు చల్లుకొని చున్నీతో తుడుచుకుంటూ సీట్లో కూర్చోగానే ఏమైంది, అలా ఉన్నావేంటి అని ఆమెను చూసి డౌట్గా దగ్గరకొచ్చి అడిగాడు సిద్ధార్థ్. ఏం లేదు, బానే ఉన్నాను. ఆమె ఎదురుగా కూర్చుంటూ తన నుదుటి మీద చేయి పెట్టి చూస్తూ ఒంట్లో బాలేదా అంటే విసుగ్గా తన చేతిని దూరం జరిపి అదేం లేదు, బానే ఉన్నాను, కొంచెం హెడేక్గా ఉంది, నువ్వెళ్ళు. ఇందాక బానే ఉన్నావు, ఉన్నట్టుండి హెడ్డేకేంటి? చల్లగాలికొచ్చినట్టుందిలే, నువ్వెళ్ళు అని గట్టిగా అరవగానే సరేనని వెళ్ళిపోయాడు సిద్ధు. వెళ్తున్న సిద్ధు వైపు చూస్తూ చెప్పినా వినకుండా విసిగిస్తుంటాడు అని తిట్టుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతూ సిస్టమ్ ఆన్ చేసి నిజంగా వాడు చెప్పింది నిజమేనా? వాడు నా కన్నతండ్రా? లేదు, వాడేదో అబద్ధం చెప్తున్నాడు. 25 ఏళ్లుగా ఇంతవరకు ఎవ్వరూ ఇలా వచ్చింది లేదు. అలాంటిది ఇప్పుడొచ్చి తండ్రి అంటే నమ్మేస్తానా? డబ్బు కోసం ఏదో కథలు చెప్తున్నట్టున్నాడు అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తుంటే కీబోర్డ్ పక్కనే వేడివేడిగా టీ కప్ కనిపించింది. కళ్ళు మాత్రం పైకెత్తి చూడగానే నవ్వుతూ తన వైపు చూస్తున్న సిద్ధు కనిపించాడు. హెడేక్గా ఉందన్నావుగా, టీ తాగు, తగ్గుతుంది అని సిద్ధు అంటే నేనడగలేదే. నువ్వడగవు, అందుకే తీసుకొచ్చాను. నీకోసం స్పెషల్గా మసాలా టీ ఆర్డర్ చేశాను. తాగితే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. అప్పటికి తగ్గకపోతే లీవ్ తీసుకుని ఇంటికెళ్ళిపో అని చెంప మీద తట్టి వెళ్ళిపోతుంటే అతని వైపు ఒకసారి చూసి పొగలు కక్కుతున్న టీని తీసుకుని సిప్ చేసి రిలాక్స్గా అనిపించడంతో హాయిగా కళ్ళు మూసుకుంది శిఖర. ఆఫ్టర్నూన్ లీవ్ తీసుకుని శౌర్యని కూడా తీసుకుని ఇంటికొచ్చేసిందామె. మమ్మీ, ఈరోజు నన్ను బయటికి తీసుకెళ్తానన్నావు, వెళ్దామా? షూర్ నాన్నా, తప్పకుండా తీసుకెళ్తా అని మీనా నువ్వు కూడా రెడీ అవ్వు, ముగ్గురం కలిసి వెళ్దాం. ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తాననడంతో సరేనంటూ బాబుని తీసుకుని లోపలికెళ్ళిపోయింది మీనా.
ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసిన శిఖరకి ఎదురుగా దయాకర్ కనిపించాడు. నువ్వా? నేనేనమ్మా, నీ తండ్రిని. ఇన్నాళ్ళు నీకోసం వెతికాను. నువ్వు కనిపించాక నిన్నెలా వదిలేస్తాను? నువ్వు కొట్టినా తిట్టినా సరే. ఏయ్, ఆపు నీ సోదంతా. అసలు నువ్విక్కడికెలా వచ్చావు అని కోపంగా అడిగింది. పొద్దున్నుండి నీ వెనకే ఉన్నానమ్మా. నిన్నూ అని ఏదో అనబోతుంటే, మమ్మీ ఇక వెళ్దామా అంటూ వచ్చాడు శౌర్య. నా మనవడా అని దగ్గరికి తీసుకోబోయాడు. ఏయ్ ఆగు అని గాండ్రించింది శిఖర. మమ్మీ, ఎవరైనా ఇలా ఉన్నాడు అంటూ దయాకర్ని చిరాగ్గా చూస్తూ అడిగాడు శౌర్య. ఆయన దారిన పోయే దానయ్యలే అని, మీనా బాబుని కింద పార్క్లోకి తీసుకెళ్ళు, నేనొచ్చేస్తాను అని సీరియస్గా చెప్పడంతో శౌర్యని తీసుకుని వెళ్ళిపోయింది మీనా. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, అసలేంట్రా నీ ప్రాబ్లం? నువ్వు నా కన్న తండ్రివని చెప్పేస్తే నమ్మేస్తాననుకున్నావా అని అడిగింది కన్నీళ్లతో. నేను చెప్పేది నిజమమ్మా. నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి నేనే. కాని నేను నిన్ను కావాలని పోగొట్టుకోలేదు. అందుకే నీకోసం పిచ్చోళ్ల రోడ్లన్నీ పట్టుకుని తిరుగుతున్నానని బాధగా చెప్తున్నాడు దయాకర్. ఏంటిది వీడు చెప్తుంది చూస్తుంటే నిజమనిపిస్తుంది అని ఆలోచనలో పడింది శిఖర. నన్ను నమ్ము శిఖర, నేను నీ కన్న తండ్రినమ్మా. ఒక్కసారి నేను చెప్పేది విను. నేను చెప్పేది అబద్ధమనుకుంటే ఇక జీవితంలో నీకు కనిపించను అన్నాడు. ఏం చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి అని కోపంగా అడిగింది. నువ్వు పుట్టావన్న నిజం కూడా నాకు తెలియకుండా కళ్ళు కూడా తెరవని నిన్ను చెత్త కుప్పలో వేసి నాకు శాశ్వతంగా దూరం చేసిన వాళ్ల గురించి చెప్పాలి. నీ పుట్టుక గురించి చెప్పాలి. పుట్టగానే చెత్త కుప్పలో పడేస్తే ఎవరో తనని ఆర్ఫనేజ్లో చేర్పించారన్న విషయం తనకి తెలుసు. ఇప్పుడు దయాకర్ కూడా అదే మాట చెప్పడంతో కనుబొమ్మలు ముడేసి, ఎవరు నన్నలా పడేసింది అని కోపంగా అడిగింది శిఖర. అప్పటి వరకు బాధగా ఉన్న అతని కళ్లల్లో శిఖర ప్రశ్నతో కోపాన్ని నింపుకొని ఎర్రగా మారిపోయాయి. అదెవరో కదమ్మా, నీ కన్న తల్లే అని కర్కశంగా అన్నాడు. ఏంటి? అవునమ్మా, నిన్ను కన్న తల్లి నిన్ను చెత్త కుప్పలో అతి కిరాతకంగా కుక్కలకి ఆహారంగా వేసింది. ఎందుకు? విరక్తిగా నవ్వి, డబ్బు కోసం తల్లి. ఏంటి? నీ కన్న తల్లి కేవలం డబ్బు కోసం నిన్ను కని రోడ్డు మీద వదిలేసింది. నేనొక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాణ్ణి. మీ అమ్మది ఒక జమీందారీ వంశం. మీ అమ్మ నాకు కాలేజ్లోనే పరిచయమైంది. క్లాస్మేట్గా పరిచయమైన మా ఇద్దరి పరిచయం ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బలపడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చదువుకునే రోజుల్లోనే చెట్టా పట్టాలేసుకుని తిరిగాం. చదువు అవ్వగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా పరిచయం ప్రేమగానే ఉండుంటే నీ జీవితం ఇలా ఉండేది కాదేమో. కాని మనసు వద్దంటున్న వయసు వేడిలో ఓ రోజు తొందరపడ్డాం. అప్పుడు మాకది తప్పనిపించలేదు. కాని ఎప్పుడైతే నువ్వు కడుపున పడ్డావని తెలిసిందో మేము చేసింది ఎంత పెద్ద తప్పుగా అప్పుడు కానీ అర్థం కాలేదు. మా ప్రేమకి గుర్తుగా ఉన్న నిన్ను అబార్షన్ పేరుతో చంపించడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వారం రోజులు సెలవు పెట్టి మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నని ఒప్పించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను. కాని నేనొచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. నిన్ను నేను ప్రేమించడమేంటి, నీ ముఖం కూడా ఏ రోజు నేను చూడలేదు అని నానా మాటలు అంది మీ అమ్మ. తనెందుకలా మాట్లాడుతుంది నాకొక్క ముక్క కూడా అర్థం కాలేదు. అదే మాట అడిగితే నేను నిన్ను ప్రేమించలేదు, ఏదో క్లాస్మేట్ అని కలిసి తిరిగాను అంతే అంటూ బుకాయించింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అమ్మ నాన్నలను తీసుకుని మౌనంగా బయటకొచ్చేశాను. నా తల్లిదండ్రులు నన్ను తిట్టి జరిగిందేదో జరిగిపోయింది, ఈ ప్రేమ దోమ అన్నీ మాని చదువు మీద దృష్టి పెట్టమని వాళ్ళు ఊరెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసింది, మీ అమ్మకి అప్పటికే ఒక ఎన్ఆర్ఐ సంబంధం ఖాయమైందని, అతడు కోటీశ్వరుడని, అతనితో పెళ్లికి సిద్ధపడే నన్ను వదిలించుకోవాలనుకుందని. ఇన్నాళ్ళ నా ప్రేమ కేవలం డబ్బు ముందు ఓడిపోతుందంటే తట్టుకోలేకపోయాను. డబ్బు కోసం నన్నింత మోసం చేస్తావా అని నిలదీశాను. నిన్ను చేసుకుంటే నాకేమొస్తుంది, నీతో పాటు నేను కూడా కష్టపడాలి. లేదంటే ఇల్లరిక మల్లుడిగా నా ఇంట్లో స్థిరపడతావు. నేనొక కోటీశ్వరుడి కూతుర్ని, నీతో ఉండాల్సిన కర్మ నాకేంటి? అందుకే నిన్ను వదిలించుకోవాలని అని నిర్దయగా నాతో మాట్లాడింది మీ అమ్మ. దాంతో కోపం ఆపుకోలేక చంపేయాలనిపించి తన గొంతు పట్టుకున్నాను. ఆ ఇంటికి కాపలాగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నన్ను కొట్టి బయటకు గెంటేశారు. నా మీద హెరాస్మెంట్ కేసు పెట్టి నన్ను జైల్లో పడేశారు.
అదంతా అబద్ధమని ఎంత మొత్తుకున్నా డబ్బులేని నాలాంటి వాడి మాట ఎవ్వరూ వినలేదు. నాకు సంబంధం లేని నానా రకాల కేసులు పెట్టి నన్ను సంవత్సరం పాటు జైల్లో పెట్టించారు. సంవత్సరం తర్వాత బయటకొచ్చిన నాకు నా కుటుంబ సభ్యుల నుండి గీత్కారం ఎదురైంది. ఎవ్వరూ ఇంట్లో కూడా రానివ్వలేదు. మీ అమ్మ గురించి ఎంక్వైరీ చేశాను. కడుపులో ఉన్న నిన్ను అబార్షన్ ద్వారా కరిగించడం వీలుపడక డెలివరీ అయిన వెంటనే ఒక చెత్త కుప్పలో నిన్ను పడేసి తర్వాత 2 నెలలకే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయి సంతోషంగా ఉందని తెలిసింది. తన సంతోషానికి నువ్వడ్డమని మీ అమ్మ ఒక్క మాట నాకు చెప్పినా నిన్ను అపురూపంగా నేను పెంచుకునేవాణ్ణి. కానీ తనలా చేయలేదు. జైలు నుండి బయటకొచ్చిన తర్వాత కూడా తన తల్లిదండ్రులు కూతురి జీవితానికి ఎక్కడ అడ్డొస్తానోనని నా మీద లేనిపోని కేసులు పెట్టి చాలా ఏళ్లు జైల్లో నుండి బయటికి రాకుండా చేశారు. మీ అమ్మ నన్ను ప్రేమించినట్టు మోసం చేసినా నేను మాత్రం తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా ప్రేమ నిజమైంది. అందుకే ఆ ప్రేమకు ప్రతిరూపమైన నిన్ను వదులుకోలేక నిన్ను వెతుక్కుంటూ ఇన్నేళ్లకి పట్టుకోగలిగాను అని దయాకర్ కన్నీళ్లతో చెప్తుంటే, ఇదమ్మా నిజం, ఇది నిజం, నువ్వు నా బిడ్డవి, కావాలని నిన్నొదులుకోలేదని దయాకర్ బాధపడుతుంటే, నువ్వు చెప్పింది నిజమని నేనెలా నమ్మను అని సూటిగా అడిగింది శిఖర. నిన్ను నమ్మించడానికి నా దగ్గర ఏ ఆధారమూ లేదు. నీ కన్న తల్లిని మాత్రం నీకు చూపించగలను. నీలో మీ అమ్మ పోలికలు చాలానే ఉన్నాయి. అప్పుడు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమో అబద్ధమో అని. కోపంగా పళ్ళు బిగబట్టిన శిఖర తనిప్పుడు ఎక్కడుంది అని అడిగింది. మీ అమ్మని చూడాలనుందా అని అడిగాడు దయాకర్. అవునన్నట్టు తలూపితే, ఖచ్చితంగా చూపిస్తాను, కాని ఏం చేస్తావు అని అడిగాడు. ముందెవరో చెప్పు, నేను తనని చూడాలి. తప్పకుండా. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే నీకు నేను పాడే కడతాను, గుర్తుపెట్టుకో. ఆ అవసరం రాదు తల్లి అని కళ్ళు తుడుచుకొని, బాగా ఆకలిస్తుందమ్మా, కాస్త అన్నం పెడతావా అన్నాడు. ఆ మాటకి బాధగా అనిపించి ప్లేట్లో అన్నం పెట్టుకుని రాగానే కింద కూర్చొని చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ గబగబా తింటుంటే, జయానగర్, బెంగళూరు. దయాకర్ ఇచ్చిన అడ్రస్ పట్టుకుని ఆ రోజు సాయంత్రమే జయానగర్కు వచ్చింది శిఖర. కేవలం హైక్లాస్ పీపుల్ మాత్రమే ఉండే ఆ ఏరియాలో దాదాపు 2 అంతస్తుల ఒక విల్లా ముందు ఆగి బయట నేమ్ బోర్డుని కోపంగా చూస్తోంది. ఎవరమ్మా నువ్వు, ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు ఆ ఇంటి వాచ్మెన్. తనెవరినైతే కలవాలని వచ్చిందో ఆవిడ పేరు చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపు ఆగమ్మా, చెప్పొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు వాచ్మెన్. 2 నిమిషాల తర్వాత తిరిగొచ్చి లోపలికి రమ్మన్నారు, వెళ్ళమని చెప్పాడు. చుట్టూ అందంగా ఉన్న గార్డెన్, పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్, ఆ ఇంటి వాతావరణం చూస్తుంటేనే ఆవిడ ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటో తెలుస్తుంది. ఆ ఇంటిని, ఇంటి పరిసరాలను గమనిస్తూ లోపలికి నడిచింది శిఖర. ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడెవరూ లేకపోవడంతో ఆ ఇంటి మొత్తాన్ని గమనిస్తుంటే మెట్ల వైపు అడుగుల శబ్దం వినిపించింది. ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అన్న గొంతు వినిపించడంతో అదురుతున్న గుండెతో నెమ్మదిగా తల తిప్పి చూసిన శిఖర ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాకైంది. శిఖరని చూడగానే నవ్వుతూ గబగా మెట్లు దిగి వచ్చింది ఆవిడ. సంతోషంగా నవ్వుతూ, ఎలా ఉన్నావమ్మా? 10 రోజుల నుండి నిన్ను తలుచుకొని రోజే లేదు తెలుసా? కనీసం నీ పేరు కూడా తెలుసుకోపోలేకపోయానని ఎంత బాధపడ్డానో. అయినా నువ్వేంటిక్కడా అని సంతోషంగా అడుగుతుంటే కళ్ళు విప్పార్చి చూస్తున్న శిఖర, మీరా అని అడిగింది. నేనేనమ్మా, ఆ రోజు గుళ్ళో నాకు చాలా హెల్ప్ చేశావు. మర్చిపోయావా అని ఆప్యాయంగా అడిగిందామె. మీ పేరేంటి అని ఒక్కో మాట కూడబలుక్కుని అడిగింది శిఖర నవ్వుతూ. నా పేరు సంధ్యాదేవి. నీ కన్న తల్లి పేరు సంధ్యాదేవి. ఢిల్లీ నుండి ఈ మధ్య బెంగళూరు వచ్చింది. భర్త, పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అన్న దయాకర్ మాటలు గుర్తొస్తుంటే, అంటే ఈవిడ అని ఆలోచనలో ఉండగానే అప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు శరత్, సిద్ధార్థ్. మమ్మీ అన్న సిద్ధార్థ్ గొంతుకి తల తిప్పి చూశారు శిఖర, సంధ్యలు. శిఖరని చూసిన శరత్, శిఖర నువ్వేంటమ్మా ఇక్కడ అని అడిగాడు. ఈ అమ్మాయి మీకు తెలుసా అండి అని అయోమయంగా అడిగింది సంధ్య. ఈ అమ్మాయి మీకు తెలుసా అండి అని శరత్ శిఖరని పలకరించడంతో అయోమయంగా అడిగింది సంధ్య. సిద్ధు మనసులో ఇదిక్కడేం చేస్తుంది అనుకుంటూనే, అవును మమ్మీ, తను వర్క్ చేస్తుంది మన కంపెనీలోనే అనగానే,
అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక కళ్ళు తేలేస్తున్న శిఖరకి సిద్ధు పిలిచిన మమ్మీ అనే పిలుపుకి స్పృహలోకి వచ్చి, మమ్మీనా అంటే సిద్ధు నాకు అని నెమ్మదిగా తనలో తనే అనుకుంటూ అలానే స్పృహ తప్పి పడిపోయింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీలో చాలా ఊహించని మలుపు వచ్చేసింది కదా. అలానే రైటర్ గారు కింద పాయింట్స్ ఏవో మెన్షన్ చేస్తారు, అదేంటో చదవండి. సంధ్య శిఖరకి కన్న తల్లి, ఇది ఫిక్స్, ఇందులో ఎలాంటి డౌటు లేదు. అలాంటప్పుడు సిద్ధు శిఖరకి తమ్ముడవుతాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒక రకంగా వైఫ్ అండ్ హస్బెండ్. మరిప్పుడు పరిస్థితి ఏంటి? విధి ఆడే వింత నాటకం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళా, భార్యాభర్తలా? తెలియకుండా తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఇప్పుడు మళ్లీ తనకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు సిద్ధార్థ్. ఇప్పుడు శిఖర నిర్ణయం ఎటు? శౌర్యకి సిద్ధు అసలేమవుతాడు? నిజంగానే కన్నతండ్రా? మరి శిఖర ఎందుకు నోటితో చెప్పడం లేదు? ఈ సమస్యకి అసలు పరిష్కారం ఏంటి? అసలు పరిష్కారం అనేది ఉందా? ఏమో, మీరే ఆలోచించండి. ఇదండి రైటర్ గారు మనకు వదిలిన ప్రశ్నలు. స్టోరీ ఎంత బాగుందో కదా. ఊహించని మలుపులు ఒక్క ఎపిసోడ్లో వచ్చేశాయి. దయాకర్ చెప్పింది నిజమైతే సంధ్య శిఖరకి కన్నతల్లి. అలా చూసుకుంటే సిద్ధార్థ్ శిఖరకి తమ్ముడవుతాడు. మరి ఏంటి కథ? అసలు శౌర్య పరిస్థితి ఏంటి? మీరేమి టెన్షన్ పడకండి. సిద్ధు, శిఖర వీళ్ళిద్దరే ఈ కథలో లీడ్ రోల్స్. ఇక మీకొచ్చే ప్రశ్నలు, రైటర్ గారు మనకు వదిలిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు రైటర్ గారే చెప్తారు. కథ మీలో మీకు తెలియనివి, ఊహించని మలుపులు చాలా చాలా ఉన్నాయి. అసలు ఇలా కథ ఉంటుందా అని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు. అందులో ఎలాంటి డౌటు లేదు. నేను హామీ ఇస్తున్నాను, వీరికి కథ చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఉందేంటి అని అస్సలు అనుకోకండి. ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇక్కడి నుండి ఏ పాయింట్ మీరు స్కిప్ చేసినా స్టోరీ మీకు ఏమాత్రం అర్థం కాదు. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఏ చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా చదవండి. అలాగే వినేవాళ్ళు వినేసేయండి. స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నాకైతే చాలా కంగారుగా ఉంది, టెన్షన్గా కూడా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.